దేశం వెనుకబడిపోయింది. ఎలాగో నాకు అర్థం కాల. అడుక్కునేవాడికి కూడా డబ్బులు అడుగుతున్న రోజులు. తిండి పెడతానంటే వద్దంటున్న రోజుల్లో వెనుకబడినట్టో, అభివృద్ధి చెందినట్టో నాకు అర్థం కావట్లేదు. అట్లాగే ప్రతి ఊర్లో కూడా రోడ్లు వేస్తుండడం, పేదలకి ఇళ్ళు కట్టిస్తుండడం, హైవేలు కట్టిస్తుండడం, గ్రామీణ ప్రాంతాల రోడ్లు వేయిస్తుండటం, రైల్వే వ్యవస్థని సమూలంగా మార్చడం, రిజర్వేషన్ల విధానాన్ని కొత్తదనాన్ని తీసుకురావడం, ఓబీసీ రిజర్వేషన్ లాంటివి తీసుకొచ్చి మిగతా వర్గాల్ని సంతృప్తి పరచడం, అలాగే హైడ్రోజన్ లాంటి వాటిని తీసుకురావడం, ఇంకో వైపున ఎలక్ట్రిక్ ప్రొడక్షన్ని పెంచడం, 24 గంటల కరెంటు ఇవ్వడం, అలాగే 5 కిలోలు ప్రతి ఒక్కళ్ళకి ఉచితంగా బియ్యం ఇవ్వటము, ఆయుష్మాన్ భారత్ పేరుతో ప్రతి ఒక్కళ్ళకి ఉచితంగా, ఎవరైతే పేదలందరికీ కూడా ఉచిత వైద్యం చేయటం, అలాగే దేశంలో ప్రతి ఒక్క రైతుకి కూడా 6,000 రూపాయలు చొప్పున ఏడాదికి డబ్బులు వేస్తున్నటువంటిది, అలాగే డిఫెన్స్ సెక్టార్లో భారీ డెవలప్మెంటల్ యాక్టివిటీతో అనేక పరిశ్రమల్ని తీసుకురావడం, కొత్త వాటిని ప్రోత్సహించడం, ఉన్న వాటికి భారీ ఆర్డర్లు ప్రభుత్వమే ఇవ్వటం, విదేశాలకి భారీ ఎత్తున ఆయుధాల సరఫరా దగ్గర నుంచి, అక్రమంగా ఉండేటటువంటి వాటిని కంట్రోల్ చేయడం దగ్గర నుంచి, ప్రపంచంలో ఇంతటి సంక్షోభ స్థితిలో కరోనాని ఎదుర్కొని నిలబడ్డాం, వ్యాక్సిన్స్ తయారు చేస్తున్నాం, అలాగే మన దేశానికి సంబంధించిన సెమీకండక్టర్ చిప్స్ తయారు చేస్తున్నాం, సెల్ ఫోన్స్ ఇక్కడే తయారీ పెద్ద ఎత్తున చేస్తున్నాం, ఎలక్ట్రానిక్ గూడ్స్ ఇండియాలోనే ఎక్కువగా తయారు చేసేటటువంటి స్టేజ్కి చేరుకుంటున్నాం, అలాగే వ్యవసాయం ఒక పక్కన జాగ్రత్తగా ఇబ్బందికరం లేకుండా చూసుకుంటున్నాం, అంతర్జాతీయంగా ఏ దేశంతోనైనా సంబంధాలు జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నాం. ఇవన్నీ చేశాక కూడా భారతదేశం వెనకబట్టం ఏంటో మరి అది చెప్పే మేధావులకు తెలియాలి. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, మన దేశానికి సంబంధించిన అంబానీనో, అదానీనో, టాటానో, మహేంద్రానో ఎవరు బాగుపడినా అది ఈ దేశానికి ప్రయోజనం. అంబానీ వాళ్ళు పెట్టకపోతే మనం సెల్ ఫోన్ ఇంకో 50 ఏళ్ళైనా తీసుకునే వాళ్ళం కాదు. గతంలో ఎట్లాంటి పరిస్థితి ఉందో తెలుసు. అదే సందర్భంలో అంతకుముందు ఉన్నటువంటి 500 రూపాయల ఫోన్ కనుక అంబానీలు ఇవ్వకపోతే యాడ్ నుండి మనకి ఫోన్ అలవాటు అయి ఉండేది. అట్లాగే ఇవాళ దేశంలో 10,000 రూపాయల జీతం అంటే చాలా కామన్ అయిపోయింది, నార్మల్గా పనిచేసేటటువంటి పరిస్థితి అయిపోయింది. అట్లా ఉద్యోగావకాశాలు, ఉపాధి అవకాశాలు జొమాటోలు, స్విగ్గీలో చేస్తేనే 15,000 రూపాయలు, 20,000 రూపాయలు సంపాదించుకునే పరిస్థితి. ఒకప్పుడు అసలు ఎక్కడున్నాం మనం? ఇదంతా చేస్తున్నా సరే పారిశ్రామికవేత్తలను నిందించడం, దూషించడం, అదానీ మీద విష ప్రచారం, అంబానీ మీద విష ప్రచారం, ఎవడి మీద పడితే వాళ్ళ మీద విష ప్రచారం, ఈ విష ప్రచారం చేస్తా మన దేశపు వ్యక్తులని, మన దేశ పారిశ్రామికవేత్తలు, ఇప్పుడు అదే అదానీ మీద అమెరికా చేసిన కుట్ర, లేకపోతే అమెరికాని అడ్డు పెట్టుకుని రాహుల్ గాంధీ కమ్యూనిస్టులు చేసిన కుట్ర ఫెయిల్ అయ్యింది. మరి ఇప్పుడు వార్తలు రాయట్లేదు, అప్పుడు వార్తలు సీరియళ్ళ కొద్దీ రాశారు. ఇప్పుడు చూస్తే ఒక ఖండం టైప్లో 2 ముక్కలు వేసి తీసేశారు. దేశ ద్రోహం లేదా దేశం అంటే ద్వేషం ఇంతగా పెరిగినటువంటి పరాన్న బుక్కులు, లేదంటే భారతీయ వ్యతిరేక భావజాలికులు ఎందుకు మన దేశం మీద ఇంతగా విరక్తితో ఉన్నారు? వీళ్ళ రాజకీయం కోసం దేశం నాశనమైనా పర్లేదా అన్నది అర్థం కావట్లేదు.